మీరు నమ్మినా నమ్మకపోయినా జూలై 15, 16, 17 తేదీల్లో కన్యా రాశి వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది. ఒక స్త్రీ కారణంగా కోట్లు గడిస్తారు. కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. కలలో కూడా ఊహించని అద్భుతం మీకే సొంతం. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణాలు చేస్తున్నారు. భార్య భర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వశీకరణ, ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వశీకరణ చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అలానే మీరు ఏమన్నా బంగారాలు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి. ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తే మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయామో, ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు మృదుమధురమైనటువంటి బాగా కోమలంగా ఉంటారు. ఈ కన్యా రాశి మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయాలైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఈ కన్యా రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు. ఏ విషయాన్నైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్యా రాశి చెందిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా
అదృష్టమే చూస్తారని చెప్పాలి. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవ ఎక్కినదులం ప్రయాణం చేయుచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఎత్తు గుర్తింపాలనే కోరిక శుభం వీరికి ఉండను. ఈ కన్యా రాశి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించి వీరు రాణించి 10 మందికి సహాయపడగలరు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలిగిన భయం కూడా ఉండను. కన్యా రాశి వారి చిన్నతనం వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనం ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు. అలానే ఇక ఈ కన్యా రాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి బాగా మార్పులు అనేవి కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు. అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఈ కన్యా రాశి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టుట, న్యాయం పేరుతో ఇతరులను గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు. దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరికి మోసం చేస్తారు. కన్యా రాశి వారి స్వభావం ఏమిటంటే మోసం చేయుట, నమ్మించినట్టేట ముంచట, కపట ప్రేమ చూట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారనే వీరి గట్టి నమ్మకము. కన్యా రాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ వీళ్ళు కీర్తి దాహము, ప్రచార కాంక్ష 2 విషయాలకు మాత్రము బాగా లొంగిపోతారు. అది డాంబికత్వము, ఇతరులు తమని పొడించుకునేటటువంటి కోరిక మరియు వీరు శ్లాఘించుకునేటువంటి లక్షణాలు గ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతల ఆరాధించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండును. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిని పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణ పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. కన్యా రాశి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం బాగా అవుతుందని చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.